సో మిత్రులందరికీ స్వాగతం. సో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఐ యామ్ ప్రవీణ్ రెడ్డికి స్వాగతం అండి. సో మనం ఫ్రీ CCNA క్లాస్లో భాగంగా ప్రీవియస్ సెషన్స్లో మనం వైడ్ నెట్వర్క్ ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలని దాని గురించి మనం కంప్లీట్గా ఫోకస్ చేయడం జరిగిందండి. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఏం నేర్చుకుంటున్నామంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర వైఫై రౌటర్ ఉందండి. సో మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్ ఉంది, రైట్? అంటే మూవబుల్ డివైజెస్ ఉన్నాయనుకుందాం. సో వాటికి మనం ఏ విధంగా నెట్వర్క్ కనెక్టివిటీ వైడ్ కాకుండా వైర్లెస్లో కనెక్ట్ చేస్తాం, సో దానికి ఏమేమి నేర్చుకోవాలనే దాని గురించి ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం నేర్చుకుంటామండి. అంటే ఇక్కడ మనం ఇనిషియల్గా ఏం నేర్చుకుంటామంటే వైర్లెస్ కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటాం. అసలు ఈ వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది, సో వాటి గురించి మనం ఇనిషియల్గా నేర్చుకుంటామండి. సో తర్వాత మనం థియరీ పార్ట్ గురించి కొంత అవగాహన వచ్చిన తర్వాత మనం ఆ రియల్గా ఏ విధంగా అయితే కాన్ఫిగర్ చేస్తామో వాటి గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు మనకు కాన్సెప్ట్ అనేది 100% అనేది క్లియర్ అవుతుందండి. సో ఈ వీడియోలో భాగంగా మనం వైర్లెస్ కాన్సెప్ట్లో ఏం నేర్చుకుంటున్నామంటే, సో టైప్స్ ఆఫ్ వైర్లెస్ నెట్వర్క్స్ ఏమనేవి ఉంటాయి, అంటే ఏమేమి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైర్లెస్ నెట్వర్క్స్ ఉంటాయి. సో మనకు బేసిక్గా ఇక్కడ మనకు డిఫరెంట్ 4 టైప్స్ ఉంటాయండి వైర్లెస్ నెట్వర్క్స్ అనేవి. కానీ మనం కాన్సన్ట్రేషన్ చేసేది మొత్తంలో మన CCNA కోర్సులో భాగంగా వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ గురించే మనం కాన్సన్ట్రేషన్ చేస్తామండి. అంటే మనకు ప్రతిదీ IEEE స్టాండర్డ్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, రైట్? ఈథర్నెట్కి IEEE స్టాండర్డ్స్, STP అలా ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఈ వైర్లెస్కి మనకు IEEE స్టాండర్డ్స్ ఉన్నాయండి. అంటే ఇక్కడ మనం యూజ్ చేసేది వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్కి ఆ స్టాండర్డ్ వచ్చి 802.11 11 స్టాండర్డ్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఏవి డిఫరెంట్ స్టాండర్డ్స్ ఉన్నాయి అంటే ఒక్కొక్క స్టాండర్డ్లో ఏ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ యూజ్ చేస్తాం. అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఏముంటుంది, దాని యొక్క డిస్క్రిప్షన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంత డేటా రేట్ స్పీడ్ వస్తుంది, సో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది, వాటి గురించి మనం ఫర్దర్గా నేర్చుకుంటామండి. సో తర్వాత నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డు ఎందుకు ఉండాలి, వైర్లెస్ డివైస్ కనెక్ట్ చేయాలంటే ఆ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ కార్డు గురించి మనం క్లియర్గా తెలుసుకుంటామండి. అది కంప్లీట్ అయిన తర్వాత మనకు వైర్లెస్ హోమ్ రౌటర్ తెలుసండి, మనకు వైఫై రౌటర్ తెలుసండి. ఆ వైఫై రౌటర్ని మనం కాన్ఫిగర్ చేయాలి అంటే ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలి, సో దాంట్లో ఏమేమి పోర్ట్స్ ఉంటాయి, అసలు వైఫై రౌటర్లో ఇంటర్నల్గా ఏమేమి ఆపరేషన్ పర్ఫామ్ అవుతాయి అనే దాని గురించి థియరీ పార్ట్ నేర్చుకుంటాం. ఆ థియరీ పార్ట్ నేర్చుకున్న తర్వాత మనం వైఫై రౌటర్ని కనుక కాన్ఫిగర్ చేసినామంటే మనకు 100% కాన్సెప్ట్ అనేది అర్థమవుతుందండి. సో నెక్స్ట్ వైర్లెస్ హోమ్ రౌటర్స్ తర్వాత మనం యాక్సెస్ పాయింట్ గురించి నేర్చుకుంటాం. సో యాక్సెస్ పాయింట్లో మళ్ళీ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఉంటాయి. ఒకటి అటానమస్ బేస్డ్ యాక్సెస్ పాయింట్ ఉంటుంది, ఇంకొకటి కంట్రోల్ బేస్డ్ యాక్సెస్ పాయింట్ అనేది ఉంటుంది. వాటి గురించి నేర్చుకుంటాం. సో అది కంప్లీట్ అయిన తర్వాత మల్టిపుల్ యాక్సెస్ పాయింట్స్ని డిఫరెంట్గా కాన్ఫిగర్ చేయకుండా ఒక మొత్తానికి ఒక కంట్రోలర్, అంటే వైర్లెస్ ల్యాన్ కంట్రోలర్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకొని మల్టిపుల్ యాక్సెస్ పాయింట్స్ అనేది ఏ విధంగా కంట్రోల్ చేస్తామనే దాని గురించి ఇక్కడ నేర్చుకుంటామండి. సో ఇది ఈ యొక్క క్లాస్ యొక్క అజెండా అండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది WLAN అంటే వైర్లెస్ ల్యాన్ అండి. సో కొంచెం ఇలా మీరు గుర్తుపెట్టుకున్నారంటే సో మనం ఎండ్ ఆఫ్ ది సెషన్లో మనకి ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్గా అవుతాయనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇనిషియల్గా మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థం కాదండి. సో వెన్ వీఆర్ డూయింగ్ ద యాక్చువల్ ప్రాక్టికల్, సో దెన్ యూ విల్ అండర్స్టాండ్ ది 100% నాలెడ్జ్ అండి. సో ఇక్కడ చూడండి, ఏ వైర్లెస్ ల్యాన్ ఇస్ ఏ టైప్ ఆఫ్ వైర్లెస్ నెట్వర్క్ దట్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఇన్ ది హోమ్స్ ఆర్ ఆఫీస్ ఆర్ క్యాంపస్ ఎన్విరాన్మెంట్ దట్ ప్రొవైడ్ ది సర్వీస్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ఆన్ ది మూవ్. మొబైల్ ఫోన్స్ ఎక్సెట్రా మనం కనెక్ట్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ వైర్లెస్ నెట్వర్క్స్ చూద్దామండి. సో ఈ IEEE స్టాండర్డ్స్ ఏమేమి క్లాసిఫై చేసిందంటే దేర్ ఆర్ 4 మెయిన్ టైప్స్ అండి. ఒకటేమో ఇది WPAN, WLAN, WMAN, అలా WWAN అని 4 టైప్స్ ఉన్నాయండి. సో ఈ 4 టైప్స్ ఎందుకు వాళ్ళు కేటగరైజ్ చేసిందంటే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏ రేడియో ఫ్రీక్వెన్సీ వాడుతున్నారు, అది ఎంత డిస్టెన్స్ అనేది కవర్ చేస్తుంది, ఏ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. సో బేస్డ్ ఆన్ దట్ వీ హ్యావ్ ది బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 4 మెయిన్ టైప్స్ అండి. సో జస్ట్ ఇది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. సో ఫస్ట్ వన్ ఏంటండి, ఇదండి. సో దీని మీనింగ్ ఏంటండి, వైర్లెస్ పర్సనల్ ఏరియా నెట్వర్క్ అండి. ఇక్కడ మనకు ట్రాన్స్మిటర్స్ చూసిండ్రంటే మనకు ఈ సిగ్నల్ కవరేజ్ అనేది ఎక్కువ డిస్టెన్స్ ఉండదు. అంటే ఇక్కడ మనకు లో సిగ్నల్ కవరేజ్, అంటే తక్కువ దూరంలో మనకు సిగ్నల్ స్ట్రెంత్ కావాలంటే అప్పుడు మనం యూజ్ చేసే యాంటీనాస్ ఏంటంటే లో పవర్ ట్రాన్స్మిటర్ యాంటీనాస్. ఇప్పుడు ఇవి యూజ్ చేసినాం అనుకో, యూజువల్లీ ఇవి ఎంత డిస్టెన్స్ వరకు కవర్ చేస్తాయంటే అప్ టు 6 to 9 మీటర్స్ కవర్ చేస్తాయి. సో ఇక్కడ యూజ్ చేసేది మనం ఏమేమి టెక్నాలజీ యూజ్ చేస్తామంటే బ్లూటూత్ అండ్ జిగ్బీ బేస్డ్ డివైజెస్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఇన్ ది వైర్లెస్ పర్సనల్ ఏరియా నెట్వర్క్, రైట్? సో ఇక్కడ మీరు స్టాండర్డ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. సో ఇక్కడ WPAN అనేది ఏ IEEE స్టాండర్డ్ అంటే 802.15. ఇన్ కేస్ మీరు ఎగ్జామ్కి అపియర్ అయితే
ఈ స్టాండర్డ్ అడుగుతాడు. ఈ స్టాండర్డ్ అనేది మనం దేంట్లో యూజ్ చేస్తాం, దీంట్లోనో అడిగినప్పుడు we should be able to identify these IEEE standards related to the wireless personal area network అండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంత 20 to 30 feet అనేది కవర్ అవుతుంది, లేదంటే 6 to 9 meter అనేది కవర్ అవుతుంది. ఇంకా నీకు ఎక్కువ దూరం కవర్ కావాలంటే వీ హ్యావ్ సమ్ అదర్ డిఫరెంట్ స్టాండర్డ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ గుర్తుపెట్టుకోండి. ఈ కంప్లీట్ సిరీస్లో మనకు CCNAలో మనం డిస్కస్ చేసేది ఓన్లీ వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ అండి. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే టు కవర్ ది మీడియం సైజ్ నెట్వర్క్స్ అండి, యూజువల్లీ అప్ టు 300 feet, రైట్. సో వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ ఆర్ సూటబుల్ ఫర్ యూజెస్ ఇన్ ది హోమ్, ఆఫీస్ అండ్ ఈవెన్ ది క్యాంపస్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ మనం యూజ్ చేసే స్టాండర్డ్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఏ స్టాండర్డ్ యూజ్ చేసేదంటే IEEE 802.11. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు రిమెంబర్. 802.15 వచ్చి ఇదండి, 802.11 ఈజ్ ది వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్, రైట్. సో ఇక్కడ ఏ రేడియో ఫ్రీక్వెన్సీ యూజ్ చేస్తామంటే మనకు నాన్ స్పెక్ట్రమ్ లైసెన్స్ ఉంటుంది కదా, అంటే మనం స్పెక్ట్రమ్ ఫ్రీక్వెన్సీ రేంజెస్ అనేవి పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ఏం యూజ్ చేసుకోవచ్చు అంటే మనం 2.4 GHz ఫ్రీక్వెన్సీ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే 5 GHz ఫ్రీక్వెన్సీ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఏ రేడియో ఫ్రీక్వెన్సీ అండి, 2.4 or 5 GHz రేడియో ఫ్రీక్వెన్సీ. ఎక్కడండి, WLANలో. ఈ పాయింట్ మీరు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలండి. సో ఒకటి స్టాండర్డ్ గుర్తుపెట్టుకోండి, 802.11 అనేది. సో ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చి 2.4 5 GHz. అంటే మనకి ఈ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎందుకు సరిపోతుందంటే ఈ 300 feet అనేది మన హోమ్ కానీ ఆఫీస్ కానీ క్యాంపస్ నెట్వర్క్లో ఈ డిస్టెన్స్ ఉంటే సరిపోతుంది. ఇంకా నీకు ఎక్కువ కావాలంటే అప్పుడు మనం యాక్సెస్ పాయింట్స్, ఎక్స్టెండర్స్ అవి వాడుకోవచ్చు అండి. సో ఇది రిక్వైర్మెంట్. లేదు నాకు ఇంకా ఎక్కువ డిస్టెన్స్ కనెక్ట్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఇంకొక డిస్ట్రిక్ట్కి, ఇంకొక మెట్రోపాలిటన్ ఏరియా నుంచి ఇంకొక మెట్రోపాలిటన్ ఏరియా కనెక్ట్ చేయాలంటే అప్పుడు మనకు ఉండే స్టాండర్డ్స్ ఏంటంటే ఇది వైర్లెస్ మ్యాన్స్ అండి, రైట్. సో ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ప్రొవైడింగ్ ది వైర్లెస్ యాక్సెస్ టు ఏ మెట్రోపాలిటన్ సిటీ ఆర్ స్పెసిఫిక్ డిస్టింగ్స్. WMANs యూజెస్ స్పెసిఫిక్ లైసెన్సెడ్ ఫ్రీక్వెన్సీ. లైసెన్సెడ్ ఫ్రీక్వెన్సీ అంటే ఇంతకుముందు మనం ఇక్కడ ఏదైతే 2.4 5 GHz ఫ్రీక్వెన్సీ తీసుకున్నామో ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ లైసెన్స్, అంటే ఎవడైనా యూజ్ చేసుకోవచ్చు అని. సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్ కమ్యూనికేషన్ ఉందా, వీటిని మనం జనరల్గా ఏమంటామంటే టెక్నికల్ టర్మ్లో బేస్ స్టేషన్స్ అంటాం. సో మీకు బేస్ స్టేషన్స్ అంటే ఏందో అర్థం కాకపోతే మనం వీటిని ఏమంటామంటే సెల్ టవర్స్ అంటాం. అంటే 2G 3G 4G 5G ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ఉంది కదా, ఇవన్నీ మనం ట్రాయ్ నుంచి లేదంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం ఆ ఫ్రీక్వెన్సీని లైసెన్స్ తీసుకోవాలి, ఎందుకంటే ఆక్షన్ బేస్డ్ ఉంటుంది. సో దాన్ని పర్చేజ్ చేసిన తర్వాత మాత్రమే ఈ ఫ్రీక్వెన్సీస్ యూజ్ చేయాలి. సో ఇక్కడ యూజ్ చేసే వైర్లెస్ ఏంటంటే సెల్యులార్ నెట్వర్క్ యూజ్ చేస్తాం, బేస్ స్టేషన్స్, మొబైల్ స్విచ్చింగ్ సెంటర్స్ అవన్నీ ఉంటాయండి. సో ఇది లేదు ఇంకా నువ్వు స్పాన్ అంటే ఏరియా అనేది ఇంకా ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేయాలనుకుందాం, అంటే ఇన్ కేస్ నేషనల్ ఆర్ గ్లోబల్ కమ్యూనికేషన్ అనుకో, అప్పుడు మనం యూజ్ చేసేది ఏంటంటే ఈ వైడర్ ఏరియా నెట్వర్క్స్ వైర్లెస్లు అనేదాన్ని యూజ్ చేస్తాం. సో శాటిలైట్ కమ్యూనికేషన్ సంథింగ్ అనేది. సో ఇక్కడ మీరు మేజర్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో 802.15 అనేది ఏంటండి వైర్లెస్ పర్సనల్ ఏరియా నెట్వర్క్, రైట్. సో డిస్టెన్స్ ఏంటండి తక్కువ డిస్టెన్స్ ఉన్నప్పుడు ఇది యూజ్ చేస్తామండి, రైట్. సో టెక్నాలజీస్ ఏం యూజ్ చేస్తాం, బ్లూటూత్, జిగ్బీ అండి. సో నెక్స్ట్ WLANలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ స్టాండర్డ్, రైట్. సో ఎక్కడ సూటబుల్ ఫర్ ఆఫీస్, హోమ్ ఆఫీస్, ఈవెన్ క్యాంపస్ ఎన్విరాన్మెంట్. ఏ ఫ్రీక్వెన్సీ రేంజెస్ ఉంటాయి, 2.4 GHz to 5 GHz రేడియో ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ అండి. సో ఇంకా డిస్ట్రిక్ట్స్ మెట్రోపాలిటన్ కవర్ చేయాలంటే దీనికి వెళ్తావు. సో ఇన్స్టెడ్ అంటే మొత్తం వరల్డ్ వైడ్ అలా కవర్ చేసుకోవాలనుకుంటే ఈ దీనికి వెళ్తావు. జస్ట్ యూ రిమెంబర్ దిస్ పాయింట్, దిస్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్ ఫర్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. సో ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ వైర్లెస్ నెట్వర్క్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ అండి. సో 802.11 స్టాండర్డ్స్ అనేది దేనికండి, సో అవుట్ ఆఫ్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన 4లో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది WLAN అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, రైట్. సో ఈ స్టాండర్డ్ ఏం డిఫైన్ చేస్తుందంటే హౌ రేడియో ఫ్రీక్వెన్సీస్ ఆర్ యూజ్డ్ ఫర్ ది వైర్లెస్ లింక్. అంటే నువ్వు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైఫై రౌటర్ తీసుకున్నావు అనుకో, అది 2.4 GHz ఫ్రీక్వెన్సీతో పనిచేయచ్చు, లేదంటే 5 GHzతో పనిచేయచ్చు, లేదంటే 2.4 5 GHz రేడియో ఫ్రీక్వెన్సీతో ఆపరేట్ అవ్వచ్చు. అంటే మనం పర్చేజ్ చేసిన వైర్లెస్ డివైజ్ని బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి 802.11 స్టాండర్డ్స్లో మనకి ఏమేమి ఉంటాయంటే ఏమైతే ఇది రేడియో ఫ్రీక్వెన్సీతో ఆపరేట్ అవుతుంది, సో అది ఎంతవరకు అంటే ఎంత స్పీడ్ ఆఫ్ ది డేటా రేట్ ప్రొవైడ్ చేస్తుంది, ఎంత సిగ్నల్ స్ట్రెంత్ అనేది అంటే ఎంత డిస్టెన్స్ వరకు కవర్ అవుతాయి, సో వాటిని బేట్ చేసుకొని మనం ఈ స్టాండర్డ్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలండి. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఫర్ ఎగ్జాంపుల్
2.4 GHz ఫ్రీక్వెన్సీలో ఏ స్టాండర్డ్స్ వర్క్ అవుతాయని అడుగుతాడు. అప్పుడు నువ్వు ఈ 802.11 అనేది 802.11b అనేది ఇంకేమన్నా ఉన్నాయా అవి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఉంటుందండి. డిస్క్రిప్షన్ ఈజ్ ఫర్ ఓన్లీ అండర్స్టాండింగ్ పర్పస్, ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు రిమెంబర్ అండి. సో ట్రై టు రిమెంబర్ ది వాట్ ఈస్ ద IEEE WLAN స్టాండర్డ్ యాజ్ వెల్ యాజ్ ది రేడియో ఫ్రీక్వెన్సీ, దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్ అండి. రైట్. సో ఇవి ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక రౌటర్ పర్చేజ్ చేసినావు, రైట్. సో అన్ని రౌటర్లు అనేది స్పీడ్ అనేది సేమ్ ఉండదు. మనం పర్చేస్ చేసే రౌటర్ని బట్టి దాని యొక్క స్పీడ్ అనేది అంటే డేటా రేట్స్ అనేది తక్కువ ఎక్కువ ఉంటాయండి. అది దేన్ని బట్టి ఉంటుంది అంటే స్టాండర్డ్ని బట్టి ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో, రైట్. సో అంటే మోస్ట్ ఆఫ్ ది స్టాండర్డ్ స్పెసిఫై దట్ వైర్లెస్ డివైస్ వన్ యాంటీనా అంటే ఒక ట్రాన్స్మిటర్ యాంటీనా టు ట్రాన్స్మిట్ అండ్ రిసీవ్ ది వైర్లెస్ సిగ్నల్ ఆన్ ది స్పెసిఫైడ్ రేడియో ఫ్రీక్వెన్సీ. సో మనం యూజ్ చేసే ఫ్రీక్వెన్సీ రేంజెస్ ఏంది 2.4 GHz ఫ్రీక్వెన్సీ ఆర్ 5 GHz ఫ్రీక్వెన్సీ అండి, రైట్. సో ఒక ట్రాన్స్మిటర్ ఒక రిసీవర్ యాంటీనా. బట్ ఇప్పుడు మనం 5G ఇలా కమ్యూనికేషన్ తీసుకున్నప్పుడు మనం ఒక సింగిల్ ట్రాన్స్మిటర్ అంటే మనము సింగిల్ ట్రాన్స్మిటర్ సింగిల్ రిసీవర్ అనేది యూజ్ చేయమండి, రైట్. సో దీనికి చాలా సెల్యులర్ మొబైల్ కమ్యూనికేషన్ కాన్సెప్ట్ ఉంటాయి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ దోస్, రైట్. సో ఇప్పుడు మనకి ఏవైతే న్యూయర్ స్టాండర్డ్స్ ఉన్నాయో ద ట్రాన్స్మిట్ అండ్ రిసీవ్డ్ ది హయ్యర్ స్పీడ్ రిక్వైర్ యాక్సెస్ పాయింట్ అండ్ వైర్లెస్ క్లయింట్ టు హ్యావ్ ది మల్టిపుల్ యాంటీనాస్. అంటే సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇన్స్టెడ్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్మిట్ యాంటీనా సింగిల్ రిసీవర్ యాంటీనా we might be having the multiple antennas at the transmitter part as well as the multiple antennas at the receiver section. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఎఫిషియన్సీ అనేది పెరుగుతుందండి. అంటే దీన్ని మైమో కాన్సెప్ట్ అంటాం. మిమో అంటే మైమో వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే ఇక్కడ మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే మల్టిపుల్ ఇన్పుట్స్ అండ్ మల్టిపుల్ అవుట్పుట్ కాన్సెప్ట్ అండి. సో ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్గా ఏం నేర్చుకోవాలంటే స్టాండర్డ్ ఏంది ఆ రేడియో ఫ్రీక్వెన్సీ ఏంది అనేది గుర్తుపెట్టుకోండి. సో జస్ట్ డిస్క్రిప్షన్ అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నా, జస్ట్ ఒకసారి డిస్క్రిప్షన్ అనేది గో త్రూ చేయండి. సో ఫస్ట్ స్టాండర్డ్ ఏంటంటే మనకు 802.11 ఇది ఏ రేడియో ఫ్రీక్వెన్సీతో ఆపరేట్ అవుతుంది 2.4 GHz రేడియో ఫ్రీక్వెన్సీతో ఆపరేట్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్పీడ్ వచ్చి అప్ టు 2 MBps స్పీడ్ మాత్రమే ఉంటుందండి. సో ఇంకొక స్టాండర్డ్ ఏంటంటే 802.11b. సో ఇది ఏ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ఇది 2.4 GHz ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్, రైట్. సో ఇక్కడేమో 2 MBps ఇక్కడ 11 MBps జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్, రైట్. సో బెటర్ ఏబుల్ టు పెనిట్రేట్ బిల్డింగ్ స్ట్రక్చర్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే మనకు ఫ్రీక్వెన్సీ అనేది ఇక్కడ ఏముంది 5 GHz ఫ్రీక్వెన్సీ ఉంది 2.4 GHz ఫ్రీక్వెన్సీ ఉంది కదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ అనేది ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది కంపేర్ టు ది హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్, రైట్. సో యాజ్ పర్ ది సెల్యులర్ మొబైల్ కమ్యూనికేషన్ కాన్సెప్ట్, రైట్. సో 8.2.11 11b వచ్చి ఏ ఫ్రీక్వెన్సీ అండి 2.4 ఇది గుర్తుపెట్టుకోండి అండి. నెక్స్ట్ ఇంకొకటి ఉందండి సో G 802.11g స్టాండర్డ్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో వర్క్ బేస్డ్ అంది 2.4 GHz ఫ్రీక్వెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బిజీగా ఉంటావు కదా, రైట్. సో బిజీ అంటే BG ఇలా గుర్తుపెట్టుకో, రైట్. సో స్టార్టింగే WLAN అంటే ఏంది 802.11 కదా. సో ఇక్కడ నువ్వు బిజీగా ఉంటావు కాబట్టి BG అనేది దేని కిందకు వస్తుంది ఇట్ ఈస్ వర్క్స్ ఫర్ ఓన్లీ 2.4 GHz ఫ్రీక్వెన్సీ ఇలా గుర్తుపెట్టుకో. సో తర్వాత అయిపోయింది 2.4 ఇప్పుడు మనం ఓన్లీ 5 GHz ఫ్రీక్వెన్సీ గురించి కాన్సన్ట్రేషన్ చేస్తాం. అప్పుడు మనకు ఏమేమి స్టాండర్డ్స్ ఉన్నాయంటే ఒకటి 802.11a ఇంకొకటి 802.11c. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్లో అడుగుతాడు విచ్ ఆర్ ది ఫ్రీక్వెన్సీస్ ఓన్లీ పర్టికులర్లీ వర్క్ బేస్డ్ ఆన్ ది 5 GHz రేడియో ఫ్రీక్వెన్సీ. అంటే ఏ స్టాండర్డ్స్ అనేవి 5 GHz రేడియో ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్తో ఆపరేట్ అవుతాయి. సో ఆన్సర్ ఏంటండి 802.11a 802.11ac ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ యూ ట్రై టు రిమెంబర్ 2.4 11bg దెన్ AC is related to the 5 GHz ఫ్రీక్వెన్సీ. అలా కాకుండా మనకు ఇవి మీరు 2.4 5 గుర్తుపెట్టుకున్నారంటే సో మిగతా ఏది ఇచ్చినా దాని మీనింగ్ ఏంటంటే 2.4కి 5కి 2.4 5 సపోర్ట్ చేస్తుంది అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చినా అండి జస్ట్ గో త్రూ వన్ చేసేయండి. సో రిమెంబర్ దోస్ థింగ్స్ సో యూ విల్ బి గెటింగ్ ద క్వశ్చన్ ఇన్ కేస్ ఆఫ్ ఎగ్జామ్ అండి. సో ఇప్పుడు చూడండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వైర్లెస్ నెట్వర్క్స్ టిపికల్ యూజెస్ లో పవర్ ట్రాన్స్మిటర్ ఫర్ ఏ షార్ట్ రేంజెస్. మనం 4 నేర్చుకున్నాం కదండి స్టాండర్డ్స్. ఒకటి పర్సనల్ ఏరియా నెట్వర్క్, లోకల్ ఏరియా నెట్వర్క్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, వ్యాన్ గురించి నేర్చుకున్నాం కదా. ఇందులో ఏంది ఫస్ట్ దాంట్లో లోయర్ డిస్టెన్స్, నెక్స్ట్ ఇంకొంచెం ఎక్కువ డిస్టెన్స్, లాంగర్ డిస్టెన్స్ నేర్చుకున్నాం కదా. ఇక్కడ ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వైర్లెస్ నెట్వర్క్ టిపికల్లీ యూజెస్ లో పవర్ ట్రాన్స్మిటర్. అంటే ఏందండి తక్కువ డిస్టెన్స్ ట్రాన్స్మిటర్, లో పవర్ ట్రాన్స్మిటర్ ఉంటే ఇట్ విల్ కవర్ ద సిగ్నల్ ఓన్లీ వెరీ స్మాల్ డిస్టెన్స్ అండి. సో ఇప్పుడు దేంట్లో యూజ్ చేస్తాం పర్సనల్ ఏరియాలోనా, లోకల్ ఏరియాలోనా, వ్యాన్లోనా దేంట్లో యూజ్ చేస్తామండి షార్టెస్ట్ డిస్టెన్స్ అంటేనే మనం యూజ్ చేసేది పర్సనల్ ఏరియా నెట్వర్క్.
సో స్టాండర్డ్ వచ్చి 802.15 అనే పాయింట్ గుర్తుపెట్టుకోమని చెప్పానండి, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వైర్లెస్ నెట్వర్క్స్ ఆర్ స్పెసిఫైడ్ ఇన్ ది IEEE 802.11 స్టాండర్డ్ ఫర్ ది 2.4 and 5 GHz రేడియో ఫ్రీక్వెన్సీ. చెప్తారండి ఆన్సర్ ఏంది? పర్సనల్ ఏరియా నెట్వర్క్ దిస్ వన్ ఆర్ దిస్ వన్ ఆర్ దిస్ వన్. సో నేను క్లియర్గా చెప్పానండి 802.11 స్టాండర్డ్ అంటేనే సో మనకు 2 GHz అంటే 2.4 GHz ఫ్రీక్వెన్సీ కానీ 5 GHz ఫ్రీక్వెన్సీ కానీ ఉంటుంది. సో ఇవి దేనికి స్టాండర్డ్స్ అండి? లోకల్ ఏరియా నెట్వర్క్. ఏ లోకల్ ఏరియా నెట్వర్క్? వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ స్టాండర్డ్స్ అనేవి చెప్పుకున్నాం. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో అడుగుతాడండి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ అన్ IEEE 802.15 అంటే దీని మీనింగ్ ఏందండి? పర్సనల్ ఏరియా నెట్వర్కే కదా. సో డివైస్ పేరింగ్ దేనికి యూజ్ చేస్తాం? దేనికండి? వైఫైకే, వైమాక్స్కే, సెల్యులార్కే. సెల్యులార్ అంటే సంథింగ్ డిఫరెంట్, వైమాక్స్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, వైఫై ఈజ్ సంథింగ్ డిఫరెంట్. సో 802.15 అంటేనే మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్లూటూత్ జిగ్బీ టెక్నాలజీస్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? బ్లూటూత్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. విచ్ 802.11 స్టాండర్డ్ ఎక్స్క్లూజివ్లీ యూజ్ ది 5 GHz రేడియో ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్. ఓన్లీ 5 GHz రేడియో ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ఆపరేట్ చేసే స్టాండర్డ్స్ ఏందని అడుగుతుండు. ఏమని చెప్పానండి? BG 802.11 దేనికి గుర్తుపెట్టుకోమన్నా? 2.4 GHz ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ గుర్తుపెట్టుకోమన్నా కదా. AAC దేనికి గుర్తుపెట్టుకోమన్నా? మీకు 5 GHz ఫ్రీక్వెన్సీ. సో మిగతాది ఇవన్నీ దేనికి యూజ్ అవుతాయి? 2.4 and 5 GHz ఫ్రీక్వెన్సీ అని చెప్పానండి. సో ట్రై టు ఫైండ్ అవుట్ ది ఆన్సర్. వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్ అండి? సో 802.11A, 802.11AC. దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్ అండి.